ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డు పరకామణి చోరీ వివాదం రచ్చకు దారితీస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తిరుమల వేదికగా వైసీపీ పార్టీపై బురద జల్లేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. పరకామణి చోరీకి సంబంధించిన కథనాన్ని మరోసారి తెర మీదకు తెచ్చి సాక్షి పత్రికలో ముద్రించడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పరకామణి కేసులో కూటమి పన్నాగం తల్లకిందులైందనే చెప్పవచ్చు. నిజానికి ఆ పరకామణి కేసులో నిందితుడికి జగన్ కు ఏ విధమైన సంబంధం లేకపోయినా వైసీపీ పార్టీని ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. ఇక అది కూడా విఫలమవడంతో అతను మఠానికి చెందిన వ్యక్తి కావడంతో గుడి పరువు పోతుందన్న నెపంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇక సీక్రెట్ గా పరకామణి నిందితుడితో అధికార పార్టీ మంతనాలు జరిపింది. దీంతో అతను అధికారికంగా 14 కోట్లు, అనధికారికంగా 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఇచ్చేందుకు ఒప్పించి లోక్ అదాలతులో చట్టబద్ధంగా తీర్మానించిన అనంతరం అతనిని రిలీజ్ చేశారు. అప్పటి నుండి పరకామణి కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయకుండా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయడంతో వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన బంగారు ఆభరణాలను అమ్ముకుంటుంటే మీరు వారిని నిలదీయకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని వైసీపీ పార్టీ అధిష్టానంపై మండిపడుతోంది. ఇక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన విచారణలో లడ్డూలో ఏ విధమైన కల్తీ జరగలేదని నిరూపణ జరిగింది. దీంతో టీటీడీని అస్త్రంగా వాడుకుని కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర రివర్స్ అయిందని వైసీపీ క్యాడర్ భావిస్తున్నారు. మరోవైపు దీనిని కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం లడ్డూలో టాయిలెట్ యాసిడ్ కలిసిందంటూ విష ప్రచారం చేసింది. ఇక దీనిపై కూడా ప్రజల నుండి అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇదంతా వైసీపీపై కుట్ర చేసేందుకే అధికార పార్టీ ప్రయోగిస్తున్న అస్త్రమని అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న వైసీపీ పార్టీకి రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.